హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో భాగంగా మనము ఈ వీక్ అయినటువంటి డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మనకు వచ్చినటువంటి ఆర్టికల్స్, ఈ ఎడిటోరియల్స్ వీటి గురించి మనము ఒకసారి చూద్దాము. ముందుగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని మన వాళ్ళు చాలామంది ఇది మనకేం అవసరం లే, సో ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంది, దీంట్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఉంటున్నాయి, మనకు అవసరం లేదు, ఇది ఓన్లీ ఆన్సర్ రైటింగ్ వాళ్ళకే అని అనుకుంటున్నారు. సో నేను అది కాదని లేదు, జస్ట్ మామూలుగా యూపీఎస్సీ వాళ్ళకి, ఏపీఎస్సీ గ్రూప్ 1 టార్గెట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది చాలా చూసుకోవాలి, నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. కానీ మన గ్రూప్ 2 కానీ వేరే ఎగ్జామ్స్ అయినా కూడా సరే మొత్తం నేషనల్ వైడ్గా దీంట్లో నుంచే తీసుకొని కరెంట్ అఫైర్స్ వేరే మ్యాగజైన్స్ తయారు చేస్తారే తప్ప వేరే దగ్గర నుంచి కాదు. ఇది మనకి అఫీషియల్ సోర్సు pib.gov.in. సో కాబట్టి దీంట్లో ఎటువంటి పొరపాటు లేకుండా కరెక్ట్గా ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు అనమాట. సో మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి, నోట్స్ కూడా మేక్ చేసుకునే దానికి ట్రై చేయండి. మరి మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ క్యాంపు, ఈ క్యాంపును ఒకదాన్ని ఏర్పాటు చేశారనమాట. ఎందుకు? ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసిస్టివ్ ఎయిడ్స్ అండ్ డివైజెస్, వాళ్ళకి కుర్చీలు ఇంకా ఏమన్నా డివైజెస్, కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని డివైజెస్ తయారు చేసి ఉంటారు అనమాట. వాటిని ఎవరికంటే దివ్యాంగన్ను లేదంటే దివ్యాంగు. సో ఈ పదానికి మీనింగ్ ఏంటంటే ద వన్ విత్ ఎ డివైన్ బాడీ. ఓకే. సో ఈ క్యాంప్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్పూర్. సో ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. 1972లో ఏర్పాటు జరిగిందనమాట. ఇది ఎవరి కిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ కిందనమాట. సో మనము ఫస్ట్ ఇది ఒక స్కీమ్ గురించి చూద్దాము, అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్ స్కీమ్ గురించి. 1981 నుంచి ఇది ఆపరేషన్లో ఉంది, అంటే స్టార్ట్ అయి ఉంది. సో డెఫినేషన్ ఏంటంటే, అంటే ఈ డెఫినేషన్ దివ్యాంగ్ అంటే ఎవరికి ఇచ్చినారని చెప్తే, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్, పీడబ్ల్యూడి యాక్ట్ 1995, ఇది చాలా ఫేమస్ అండి. సో ఈ యాక్ట్ వాజ్ రీప్లేస్డ్ బై రీసెంట్గా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అసిస్ట్ ద నీడీ డిజేబుల్డ్ పర్సన్స్. సో మనకి ఎవరికైతే అవసరం ఉందో, డిజేబుల్ అయి ఉన్నారో, అంగవైకల్యం కలిగి ఉన్నారో వాళ్ళకి మనము హెల్ప్ చేయాలా, అసిస్ట్ చేయాలా ఇన్ ప్రొక్యూరింగ్ డ్యూరబుల్, సోఫిస్టికేటెడ్ అండ్ సైంటిఫికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ మోడర్న్ స్టాండర్డ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్. ఇందాక చెప్పినట్టు ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళు పెద్దగా ఎఫెక్ట్ పెట్టకుండానే, ఇంతకుముందు మనం చూస్తున్నాము చక్రాల వాహనం తోసుకుంటా పోవాలి ఎవరైనా కానీ. సో ఇప్పుడు అలా కాదు, మనకి ఆటోమేటిక్గా వచ్చున్నాయి అనమాట మెషిన్స్. సో ఆ వెహికల్స్ టైప్ కూడా వచ్చున్నాయి. వాళ్ళకి సోషల్, ఫిజికల్, సైకలాజికల్ రిహాబిలిటేషన్ కూడా అందించాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి గ్రాంట్స్ మనం చూసుకుంటే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆర్ రిలీజ్డ్ టు వేరియస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. సో మనం ఇందాక చూసాము ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాంపోజిట్ రీజనల్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ డిజేబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ కానీ, స్టేట్ హ్యాండిక్యాప్డ్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇంకా కొన్ని ఎన్జిఓస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ గ్రాంట్స్తో వాళ్ళు ఏం చేస్తారంటే పర్చేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ డివైజెస్ అనమాట. ఎయిడ్స్ అంటే వాళ్ళకి అందించేటటువంటి మనకి ఇదన్నమాట అది. సో అసిస్టెన్స్ గురించి మనం చూసుకుంటే, ఈ ఎయిడ్స్ అప్లయన్సెస్ విచ్ డు నాట్ కాస్ట్ మోర్ దెన్ 10,000 ఆర్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఫర్ సింగిల్ డిజేబిలిటీ. సో ఒకటే ప్రాబ్లం, కాలు, కన్ను, చెయ్యి అట్లా ఉన్నప్పుడు మాత్రము 10,000 కన్నా తక్కువ లోపల ఉండే వాటికి ఇది కవర్ చేస్తుంది అనమాట. సో కొన్ని కేసెస్లో ద లిమిట్ వుడ్ బి రైజ్డ్ టు 12,000 ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిపుల్ డిజబిలిటీస్. ఓకే, డిఫరెంట్ డిజబిలిటీస్ ఉంటాయి కొంతమందికి, ఒకటే కాదనమాట. సో వాళ్ళకి ద లిమిట్ విల్ అప్లై టు ఇండివిజువల్ ఐటమ్స్ సపరేట్లీ ఇన్ కేస్ మోర్ దెన్ వన్ ఎయిడ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇప్పుడు నీకు హియరింగ్ మిషన్ కావాలా, నీకు వీల్ చైర్ కావాలా, సో రెండింటికి సపరేట్గా వర్తిస్తుంది అనమాట, రెండు కలిపి కాదు అది. ద ఫుల్ కాస్ట్ ఆఫ్ అప్లయన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ అప్ టు 15,000 పర్ మంత్ అండ్ 50% ఆఫ్ ద కాస్ట్ ఈజ్ ప్రొవైడెడ్, అట్లా అనమాట అది. సో అదర్ రిలేటెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో మన గవర్నమెంట్ దివ్యాంగాస్ కోసము ఇంకా ఏమేమి తీసుకుంటుంది ఇనిషియేటివ్స్ అని చూసుకుంటే, మనము ఇందాక ఆల్రెడీ చెప్పున్నాము
రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కానీ, దీంట్లో డెఫినేషన్ పర్సన్ విత్ డిజబిలిటీ మీన్స్ పర్సన్ విత్ లాంగ్ టర్మ్ ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్ ఆర్ సెన్సువర్ ఇంపైర్మెంట్స్ విచ్ ఇన్ ఇంటరాక్షన్ విత్ బ్యారియర్స్ హిండర్స్. అంటే అసలు వినకపోవడం కాదు, కొన్ని కష్టపడి వినాల్సి వస్తుంది, ఆబ్స్టేకిల్స్ ఉంటాయి అన్నమాట, మధ్యలో ఏమన్నా హియరింగ్ లాసెస్ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట అట్లా. సో ఫర్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ ఈక్వల్లీ విత్ అదర్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. సో దీని ద్వారా క్రియేషన్ ఆఫ్ యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీడబ్ల్యూడీస్, అంటే వాళ్ళకి కొంతమంది చులకనగా చూస్తుంటారు, అలాంటి ఏం లేకుండా వర్క్ ప్లేసుల్లో కానీ అక్కడ ఇక్కడ మనకి కొన్ని తీసుకురావడం జరిగిందనమాట. వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని అవేర్నెస్ సృష్టించడము. ఇది నేషనల్ వైడ్ ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్ ఫర్ అచీవింగ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ. ఓకే, టు గెయిన్ యాక్సెస్ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ లివ్ ఇండిపెండెంట్లీ అండ్ ఫుల్లీ పార్టిసిపేట్స్ ఇన్ ఆల్. సో టోటల్గా మనకి ఇంక్లూజివ్ సొసైటీ వచ్చేదానికి అనమాట. దీన్ దయాల్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీము. సో ఈయన పేరుతో మనకి చాలా ఉన్నాయి, దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి పేరుతో. సో అండర్ ది స్కీమ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైజ్డ్ టు ఎన్జిఓస్. సో వాళ్ళు సర్వీస్ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు, స్పెషల్ స్కూల్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ కానీ, ప్రీ స్కూల్ కానీ, ఎర్లీ ఇంటర్వెన్షన్, మొత్తము వాళ్ళు ఎన్జిఓస్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ పథకం కింద. నెక్స్ట్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్. ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ పర్సూవింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ గ్రాంట్స్. సో 200 ఫెలోషిప్స్ ప్రతి సంవత్సరము అలాట్ చేస్తారనమాట వీళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి. నెక్స్ట్ యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్టు. సో ఇట్లాగ మనకి యూనిక్ అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేదానికోసం ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసినారనమాట. సో ఈ ప్రాజెక్టు మొత్తం అందరినీ కవర్ చేసి వాళ్ళందరికీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అందేటట్టుగా చేసేదానికోసం అనమాట ఇది. సో అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్. సో డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా సూటబుల్, డ్యూరబుల్, సైంటిఫికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్, మోడర్న్, స్టాండర్డ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వాళ్ళకి ఇచ్చేదానికోసము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఇది ఇంపార్టెంట్. మూడవ తేదీ డిసెంబర్న ఇది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. 1992లో దీన్ని ప్రొక్లైమ్ చేసినారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి, ఎందుకు డే పెడుతున్నారు అంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద రైట్స్ అండ్ వెల్ బీయింగ్. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, వాళ్ళు ఉన్నతంగా బతికేదానికోసము ఈ రోజున మనం చూసుకుంటారనమాట. సో డెవలప్మెంట్ అండ్ ఇంక్రీజ్ ద అవేర్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ లైఫ్ అని అన్ని కోణాలుగా వాళ్ళు డెవలప్ అవ్వాలా, వాళ్ళు ఎక్కడెక్కడే ఉండిపోకూడదు. సో వాళ్ళ దగ్గర కూడా నాలెడ్జ్ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది. సో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ని మొత్తాన్ని మనము ఒకసారి తెలియపరచాలా, వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలా అని చెప్పి మనకి తీసుకున్నారనమాట ఇది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇనిషియేటివ్స్ ఫర్ మెంటల్ హెల్త్. ఇందాక మనం చూసింది ఇప్పటివరకు ఫిజికల్ అనమాట. మెంటల్ హెల్త్ గురించి మనం చూసుకుంటే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాము 1982లో దీన్ని లాంచ్ చేసినారనమాట. కిరణ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ హెల్ప్ లైన్, ఇది ఒక హెల్ప్ లైను. సో ఎవరన్నా ఏమన్నా సూసైడ్ చేసుకుంటాం, డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళకంటే వీళ్ళకి సైకలాజికల్ గైడెన్స్ ఇవ్వడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. ఎవరు కోఆర్డినేట్ చేస్తారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్, తమిళనాడు. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్, మధ్యప్రదేశ్. అది నెక్స్ట్ ఆర్టికల్కి మనం వెళ్ళిపోదామండి. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ అనమాట. దేని మీద అంటే ఎగ్జిబిషను షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్. సో దిస్ లాంచ్ హ్యాపెన్ డ్యూరింగ్ ద 19th మీటింగ్ ఆఫ్ SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్, న్యూఢిల్లీలో జరిగింది ఈ మీటింగు. సో ఇన్ దిస్ వీ హ్యావ్ హైలైటెడ్ ద ఇష్యూ క్రాస్ బార్డర్ ఇష్యూ అండ్ టెర్రరిజం ఇష్యూ. కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఈ ఆన్లైన్ ఎగ్జిబిషన్ గురించి డెవలప్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వాజ్ డెవలప్డ్ బై ద నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీ ఇన్ యాక్టివ్ కొలాబరేషన్ విత్ SCO మెంబర్ కంట్రీస్. అంటే డిఫరెంట్ కంట్రీస్, షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి కంట్రీస్ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో దీన్ని మన భారతదేశము
రూపొందించింది అనమాట ఈ ఎగ్జిబిషన్ని. పార్టిసిపెంట్స్ ఏంటంటే మనం చూసుకుంటే మ్యూజియంస్ ఫ్రమ్ ఇండియా, కజకిస్తాను, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాను, రష్యా, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందని మనం చూసుకుంటే బుద్ధిస్ట్ కనెక్షన్ మనందరికీ తెలుసు. ఇక్కడే మనకి ఆవిర్భవించింది భారతదేశంలోనే కాబట్టి తర్వాత ఇంకా అట్లా నేపాల్ అటు సైడ్ మొత్తానికి వెళ్ళింది కాబట్టి చైనాకి. సో మనకి షేర్ చేసుకునే దానికి బుద్ధిస్ట్ కంట్రీస్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మనకి బాగా టు షేర్ దెర్ ఈజ్ వర్త్ అన్నట్టుగా బుద్ధిస్ట్ ఫిలాసఫీ, ఆర్ట్ ఆఫ్ సెంట్రల్ ఏషియా వీటిని కనెక్ట్ చేసేది అనమాట. సో ఈ విజిటర్ యాక్సెస్, అప్రిషియేషన్స్, యాంటిక్విటీస్ని కంపేర్ చేయడము వీటన్నిటిని జరుగుతాయి అన్నమాట ఇక్కడ. సో నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ బుద్ధిజము, మనందరికీ తెలుసు బుద్ధిజం డివైడ్ అయింది, హీనయాన, మహాయాన ఇట్లా. సో వీటి గురించి కొంచెం నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడము, పాత ఏమన్నా సూనీర్స్ ఉంటే వాటిని చూపించడము. సో గాంధార, మథురా స్కూల్స్కి సంబంధించినటివి, నలంద, అమరావతి, సారనాథ్ వీటన్నిటిని కూడా 3D వర్చువల్ ఫార్మాట్లో మనకి ఈ ఎగ్జిబిషన్లో మనం చూసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆర్టిస్టిక్ వెల్త్ అండ్ ఎక్సలెన్స్, ఈ ఎగ్జిబిషన్ ఇట్ గివ్స్ ఏ గ్లిమ్స్ ఆన్ ఆర్టిస్టిక్ వెల్త్ అండ్ డిస్ప్లేడ్ ఇన్ వేరియస్ మ్యూజియంస్ అక్రాస్ ఏషియా. హైలైట్స్ ఏందయ్యా అంటే ఏ మ్యూజియంస్ ఏమేమి మనకు చూపిస్తాయంటే పాకిస్తాన్ హాల్ డిపిక్ట్స్ ద లైఫ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అండ్ బుద్ధిస్ట్ ఆర్ట్ త్రూ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంప్రెసివ్ గాంధార ఆర్ట్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గాంధార ఆర్ట్. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఫాస్టింగ్ సిద్ధార్థ, ఈ పిక్చర్ అనమాట. ఫుట్ ప్రింట్ ఆఫ్ బుద్ధ ఫ్రమ్ సిక్రీ, మెడిటేటింగ్ బుద్ధ ఫ్రమ్ సహరీ బల్హోలు, మిరాకిల్ ఆఫ్ సరస్వతి ఫ్రమ్ గాంధార, ఈ మనకి చూపిస్తుంది అనమాట పాకిస్తాన్ మ్యూజియము. సో నెక్స్ట్ మనం మాస్కో చూసుకుంటే ఇట్ విల్ డిపిక్ట్ బుద్ధిస్ట్ బురియాత్ ఆర్ట్, రిచువల్ ఆబ్జెక్టరీస్, మొనాస్ట్రీ ట్రెడిషన్స్ గురించి మనకి చెప్తుంది అనమాట. నెక్స్ట్ చైనా ఏమేం చేస్తుందంటే దున్హాంగ్ అకాడమీ ఆఫ్ చైనా కంట్రిబ్యూటెడ్ ఏ రిచ్ డిజిటల్ కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ విచ్ ఇంక్లూడ్ ఇంజీనియస్ ఆర్కిటెక్చరు, రెస్ప్లెండెంట్ మ్యూరల్స్, డెకరేటివ్ డిజైన్స్, కాస్ట్యూమ్స్ ఎక్సెట్రా. సో అది. సో మనం షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కొంచెం మనం చూసుకుందాం, ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగు వచ్చే ఛాన్స్ ఉంది ఎవరెవరు మెంబర్స్ ఎప్పుడు ఏర్పాటు చేసినారని. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మెంబర్స్ మనం చూసుకుంటే యురేషియన్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్. ఇట్ ఎయిమ్స్ టు మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్. ఇది ఎప్పుడు 2001లో క్రియేట్ చేసినారనమాట. సో ఇట్ ఈస్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ అలయన్స్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీజనల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్గా మనం చూసుకుంటే పెద్ద పెద్ద దేశాలు దీంట్లో ఉన్నాయి. పాపులేషన్లో కూడా మనం చూసుకుంటే ఇది లార్జెస్ట్ అనమాట, కవరింగ్ 3/5 ఆఫ్ ద యురేషియన్ కాంటినెంట్, నియర్లీ హాఫ్ ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్. ప్రపంచంలో ఉన్నటువంటి సగం జనాభా ఈ ఒక కార్పొరేషన్ కింద ఉంటారనమాట. మెంబర్స్, అఫీషియల్ మెంబర్స్ మనం చూసుకుంటే కజకిస్తాను, చైనా, కిర్గిజిస్తాను, రష్యా, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, ఇండియా, పాకిస్తాను. సో మనకి చైనా, ఇండియా కలిపితేనే దాదాపుగా ఏరియా కవర్ అయిపోతుంది, పాపులేషన్ కవర్ అయిపోతుంది, అందుకే ఇది చాలా పెద్దదని చెప్పినారనమాట. అబ్జర్వర్ స్టేట్స్ గురించి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, బెలారస్, ఇరాన్ అండ్ ఇరాక్, మంగోలియా. డైలాగ్ పార్ట్నర్స్, కొన్నిసార్లు మనకి వీళ్ళు పార్ట్నర్స్గా వస్తుంటారు డైలాగ్స్ ఏమైనా ఫోరమ్స్ పెట్టినప్పుడు. అజర్బైజాను, అర్మేనియా, కంబోడియా, నేపాల్, టర్కీ, శ్రీలంక. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉన్నత భారత్ అభియాన్ గురించి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. మనము ఇప్పుడు ఉన్నత భారత్ అభియాన్ స్కీమ్ గురించి మనం క్లియర్గా చూద్దాం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఈ మీటింగ్ యొక్క హైలైట్స్ ఫస్ట్ మనం చూసుకుంటే ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హీ ఆస్క్ టు డూ సమ్ థింగ్స్, అంటే ఎంఫసైజ్ టు డూ దీస్ థింగ్స్ అనమాట. అంటే ఐడెంటిఫై 3 to 5 కోర్ ఇష్యూస్ కామన్ అమాంగ్ ద ఆల్ విలేజెస్ అండ్ ఫ్యూ ఇష్యూస్ బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్ అండ్ వర్క్ ఆన్ దోస్ అనమాట. అంటే మొత్తం మన భారతదేశంలో ఒక 3 నుంచి 5 కోర్ ఇష్యూస్ తీసుకోండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, టీచర్స్ లేరా, స్కూల్స్లో ఫెసిలిటీస్ బాగలేవా, ఇలాంటి కోర్ ఇష్యూస్ తీసుకొని వాటి మీద వర్క్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఎఫర్ట్స్ షుడ్ బి మేడ్ టు మ్యాక్సిమైజ్ ద నెంబర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ దిస్ స్కీము. సో ఈ స్కీమ్ ద్వారా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కవర్ అయ్యేటట్టు మనం ఎఫర్ట్ చేయాలా అని. సో ఉన్నత భారత్ అభియాన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ సెన్సిటైజింగ్ ద స్కూల్ టీచర్స్ రిగార్డింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. కొత్తగా మనకు వచ్చినటువంటి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో
టీచర్స్ అందరినీ కూడా బాగా అవగాహన కల్పించి దీంట్లో ఏమేమి ఉంది, మనకి ఏమేమి చేయాలా, ఏమేమి మార్పులు చేకూరినాయి అని చెప్పేదానికి కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. సో నీడ్ ఫర్ ఏ పోర్టల్, ఒక పోర్టల్ మనకు ఖచ్చితంగా కావాలని చెప్పి హైలైట్ చేశారనమాట. మనకి పోర్టల్ కావాలని చెప్పి విట్ విల్ సర్వ్ యాజ్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ఫర్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ దే కెన్ షోర్ దేర్ సక్సెస్ స్టోరీస్, మోటివేషన్ అండ్ ఈచ్ అదర్. సో కంట్రీ వైడ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేసినటువంటి వాటి షేర్ చేయడము, ఇంకా కొన్ని మన ఎక్స్పీరియన్స్ తీసుకోవడము, గైడెన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ పోర్టల్ కావాలని చెప్పడం జరిగింది. సో కాబట్టి తొందరలోనే ఈ పోర్టల్ రావచ్చు. క్యారీ అవుట్ ఏ స్టేట్ వైడ్ స్టడీ అండ్ సెట్ టార్గెట్స్ రిగార్డింగ్ ద పారామీటర్స్ అండర్ ఉన్నత్ భారత్ అభియాన్. ఏంటంటే మనకు పారామీటర్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లిటరసీ, హెల్త్ కేరు, ఇలాగనమాట. సో స్టేట్ వైడ్గా ఒక సర్వే చేయకూర్చి ఎక్కడైతే మనకు తక్కువ ఉందనుకుంటున్నామో దానికి ఒక టార్గెట్స్ పెట్టుకొని మనము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రీచ్ పోవాలని చెప్పారనమాట. సో మనం ఉన్నత్ భారత్ అభియాన్ స్కీమ్ గురించి క్లియర్గా చూసుకుంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2014లో లాంచ్ చేసినారండి. సో దాదాపు చాలా స్కీమ్స్ 2014లో లాంచ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు. సో ఇట్ ఎయిమ్స్ టు లింక్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఏ సెట్ ఆఫ్ అట్లీస్ట్ 5 విలేజెస్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఐఐటి ఉంది, దానికి ఒక 5 విలేజెస్ మినిమమ్ లింక్ చేస్తారనమాట. సో దట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఎకనామిక్ అండ్ సోషల్ బెటర్మెంట్ ఆఫ్ దీస్ విలేజెస్. ఇప్పుడు మామూలుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగానే వీళ్ళు కూడా ఉన్నత భారత్ అభియాన్ కింద ఒక మినిమం 5 విలేజెస్ తీసుకొని ఆ యొక్క కాలేజు వాళ్ళ గురించి మొత్తము టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. విలేజ్ నాలెడ్జ్ షేర్ చేయడం కానీ, కమ్యూనిటీస్ని డెవలప్ చేయడం కానీ, సోషల్ పరంగా మొత్తం. ఇట్ కవర్స్ 2 డొమైన్స్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజెస్. ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంటు, మెటీరియల్ డెవలప్మెంటు. మెటీరియల్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ వే, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ హ్యాస్ బీన్ డిసిగ్నేటెడ్ యాజ్ ద నేషనల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఫర్ ఉన్నత్ భారత్ అభియాన్ స్కీము. మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనం చూసుకుంటే టు ఎంగేజ్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇన్ రూరల్ ఏరియాస్. అండ్ దానికి మనకి సపరేట్ మంచి సొల్యూషన్స్ ఏమన్నా కనుక్కోండి మీరు రీసెర్చ్ చేసి కానీ, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటివి ఆ అనాలిసిస్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేదానికి మీరు చేయాలా అని చెప్పడం జరిగిందనమాట. ఐడెంటిఫై అండ్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఎనేబుల్ కస్టమైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ని మనము కొంచెం చేంజ్ చేయడము, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కోసం కనుక్కోవడము, వీటన్నిటి గురించి కూడా. సో టు అలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ టు కంట్రిబ్యూట్ టు డివైజింగ్ సిస్టమ్స్ ఫర్ స్మూత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టుంది. సో ఈ ప్రోగ్రామ్స్ని వాళ్ళే కొంచెం మేము చేస్తుంటే మీకు ఎందుకు అని చెప్పి గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనేదాన్ని కాకుండా వాళ్ళని కూడా కొన్ని సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఉన్నత్ భారత్ అభియాన్ 2 2018లో మళ్ళీ లాంచ్ చేసి, అంటే 1.2 నుంచి 2.0కి వచ్చినారనమాట. సో ఇది ఫేజ్ 1 వాజ్ ఇన్విటేషన్ మోడ్ ఇన్ పార్టిసిపేటింగ్, కానీ ఇది మటుకు ఛాలెంజ్ మోడ్ అనమాట. ఫేజ్ 1 అయితే ఇన్విటేషన్ మోడ్, ఫేజ్ 2 వచ్చి ఛాలెంజింగ్ మోడ్ అనమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు విల్లింగ్లీ అడాప్ట్ అట్లీస్ట్ 5 విలేజెస్. అంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట, అంతే 5 విలేజెస్ మినిమం అట్లీస్ట్. సో కరెంట్లీ మనకి యూబీఏ 2.0 మోడ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట అది. సో ముఖ్యంగా మనం చూసాం ఇప్పుడు ఉన్నత భారత్ అభియాన్ గురించి ఎందుకు వచ్చింది, సో రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చింది. మినిస్టర్ రివ్యూ ప్రోగ్రామ్ జరిగింది, ఎడ్యుకేషన్ మినిస్టరు ఒక 3 to 5 కోర్ ఇష్యూస్ తీసుకొని దాని మీద వర్క్ చేయమని చెప్పున్నాడు అనమాట అది. సో మనం చూసుకుంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషను, హోలిస్టిక్ పర్స్పెక్షను, హెల్త్, స్కిల్స్ మేజర్ ఏరియాస్ ఆఫ్ ఇంటర్వెన్షన్ చూసుకుంటే సస్టైనబుల్ ఎకనామిక్ మనకు కావాలంటే వాటర్ మేనేజ్మెంట్ కావాలా, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ కావాలా, ఆర్టిసన్స్ అండ్ రూరల్, ఈ సపోర్ట్ అంటే ఆన్లైన్ సపోర్ట్, మనకి ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, లోకల్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ, బేసిక్ కమ్యూనిటీస్ మినిమం, ఇవన్నీ కూడా కలిపితే మనకి ఇట్లా పైకి మన హ్యూమన్ డెవలప్మెంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సస్టైనబుల్ ఎకనామీ నుంచి హ్యూమన్ డెవలప్మెంట్కి అది. నెక్స్ట్ మనం చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్ ద రిపోర్ట్, మలేరియా రిపోర్టు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 2020కి సంబంధించి మలేరియా రిపోర్ట్ రిలీజ్ చేసినారు. ఈ రిపోర్ట్ ప్రొవైడ్స్ ఎ కాంప్రహెన్సివ్ అప్డేట్ అండ్ గ్లోబల్ అండ్ రీజనల్ మలేరియా డేటా అండ్ ట్రెండ్స్, ఎలా ప్రివెంట్ చేయాలా, డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఎలిమినేషన్ ఏంటి,
ఈ మానిటరింగ్ సర్వీసెస్ అంటే సర్వేలెన్స్ ఏంటి అనే డేటా మొత్తాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇట్ ఇండికేటెడ్ దట్ ఇండియా హ్యాస్ మేడ్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ ఇన్ రెడ్యూసింగ్ ఇట్స్ మలేరియా బర్డన్. దాని గురించి మనం చూద్దాము. ఈ రిపోర్ట్ హైలైట్ చేసిన ఇండియా బాగా ట్రై చేస్తుంది, బాగా చేసిందని చెప్పడం జరిగిందనమాట. సో కీ పాయింట్స్ మనం చూసుకుంటే గ్లోబల్ అనాలిసిస్ చూద్దాం ఫస్ట్, తర్వాత ఇండియాకి వద్దాము. సో మలేరియా కేసెస్ గ్లోబల్లీ నెంబర్డ్ అబౌట్ 229 మిలియన్, అంటే దాదాపు 23 కోట్లు కేసెస్, మలేరియా కేసెస్ మనకి వచ్చినాయి అనమాట. దాదాపు లాస్ట్ 4 years నుంచి ఇదేం చేంజ్ అవ్వట్లేదు. 2019లో అయితే 4 లక్షల మంది మలేరియా వల్ల చనిపోయినారు. ద రిపోర్ట్ నోటెడ్ దట్ 11 హైయెస్ట్ బర్డన్ కంట్రీస్ మనం చూసుకుంటే బుర్కీనా ఫాసో, కెమెరూను, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గానా, ఇండియా, మాలి, మొజాంబిక్, నైజీరియా, ఉగాండా, టాంజానియా. సో ఈ 11 కంట్రీసే దాదాపు 70% ఎస్టిమేటెడ్ కేసెస్, ఎస్టిమేటెడ్ డెత్స్ 71% మనకి కనపడుతున్నాయంట. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా అని చెప్పడం జరిగింది. దాంట్లో మన ఇండియా కూడా ఉండడము మనకి చూస్తున్నాము. సో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా మనకి కనపడుతున్నాము, ఎక్కువ కంట్రీస్ దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియన్ అనాలిసిస్ మనం చూసుకుంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ హై ఎండమిక్ కంట్రీ which has reported a decline of 17.6% in 2020 and 2019 as compared to 2018. సో మనం ఇందాక చెప్పినాం కదా కన్సిడరబుల్ ప్రోగ్రెస్ చేసిందని చెప్పి, ఇదే అనమాట. 17.6% మనం తగ్గించినాం అనమాట, అంటే ఈ డెత్స్ కానీ కేసెస్ కానీ. సో యాన్యువల్ పారాసైట్ ఇన్సిడెంట్స్ అంటే ఇదేంటంటే ద నెంబర్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్ పర్ 1000 పాపులేషన్. ఇది కూడా 2018-19కి రెడ్యూస్ అయింది ఒక 18%. సో ఇండియా హ్యాజ్ సస్టైన్డ్ ఏపీఐ లెస్ దెన్ 1 సిన్స్ ఇయర్ 2012 నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం మనకి బాగా తగ్గించామన్నమాట ఏపీఐ. ఇండియా హ్యాజ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ ద లార్జెస్ట్ డ్రాప్ ఇన్ ద కేసెస్ రీజన్ వైడ్, అంటే ఏషియా వైడ్ మొత్తం మనం చూసుకుంటే 20 మిలియన్ నుంచి 6 మిలియన్కి వచ్చేదానికి మనమే దీనికి బాగా ఎక్కువ హెల్ప్ చేసినాం అనమాట. ద పర్సెంటేజ్ డ్రాప్ ఇన్ ద మలేరియా కేసెస్ వాజ్ 71.8% and deaths were 73.9% between 2000 to 2019. సో చాలా తగ్గిందనమాట. సో ఇండియా అచీవ్డ్ రిడక్షన్ ఆఫ్ మలేరియా 83.34% ఇన్ మలేరియా మార్బిడిటీ, 92% ఇన్ మలేరియా మోర్టాలిటీ. సో ఈ పర్సెంటేజ్ మనకి ఇంపార్టెంట్ అంటే యావరేజ్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 83%, 92% ఇట్లా తగ్గించేదానికి 2000 సంవత్సరం నుంచి 2019కి మనం కొలమానంగా తీసుకుంటే అది. సో దీని ద్వారా మనము మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి కదా, వాటిలో గోల్ 6ని అచీవ్ అయ్యడానికి బాగా హెల్ప్ చేసిందనమాట. ఈ గోల్ 6కు మనం చూసుకుంటే టు కంబాట్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్, మలేరియా అండ్ అదర్ డిసీజెస్ విచ్ హ్యావ్ ఎ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ఈ న్యూట్రిషన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఫుడ్ సపోర్ట్ కానీ మొత్తం అనమాట. సో మనందరికీ తెలుసు ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీప్లేస్ చేసినాయి అనమాట. సో ఒరిస్సా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మేఘాలయ ఇవి 45% కేసెస్కి మనకి మన ఇండియాలో మనం చూసుకుంటే సంఖ్య అయినమాట. 2019లో 63% డెత్స్ కూడా ఈ స్టేట్స్ నుంచే వచ్చినాయి, ఈ 5 స్టేట్స్ నుంచి. అది సో ఈ ఫిగర్స్ మనకు కొంచెం తగ్గుతున్నాయి. సో కాబట్టి మనకి 2030 కల్లా మలేరియాని మనము కంప్లీట్గా ఎలిమినేట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యేదానికి మనకు అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు కర్బ్ ద మలేరియా మనం చూసుకుంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషను, ఇది ఇన్ లైన్ విత్ WHO's గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016 నుంచి 30 వరకు ఒక ప్రొఫార్మలాగా తీసుకొని వచ్చిందనమాట. సో వాళ్ళతో కోఆర్డినేట్ మనం కరెక్ట్గానే చేస్తున్నాము. ద నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ 2017లో లాంచ్ చేసినారు. ఇట్ గివ్స్ ఇయర్ వైజ్ ఎలిమినేషన్ టార్గెట్స్. సో ప్రతి సంవత్సరం మనము ఈ టార్గెట్ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం మనం మలేరియా ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి, కేసెస్ కానీ డెత్స్ కానీ అని పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ ఇనిషియేటివ్ ఈ స్టార్టెడ్ ఇన్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. సో ఇందాక మనం చూసాము ఎక్కువ ఉన్న స్టేట్స్ ఇక్కడే అనమాట. సో అది సో ఇట్ హ్యాస్ కంటిన్యూ టు మేక్ ఇంప్రెసివ్ గెయిన్స్ ఇన్ ఇండియా విత్ 18% రిడక్షన్స్ ఇన్ కేసెస్ అండ్ 20% రిడక్షన్ ఇన్ డెత్స్ లాస్ట్ 2 yearsలో మనం చూసుకుంటే. సో మలేరియా రిపోర్ట్ గురించి వరల్డ్ వైడ్ ఎలా ఉంది, దాదాపు 23 crores మలేరియా కేసెస్ మనకి బయటపడడం కానీ, ఇండియాలో ఎక్కడెక్కడ
ఏ స్టేట్స్లో ఎక్కువ ఉంది, ఎంత ఉంది, మనం కన్సిడరబుల్లో రిఫార్మ్ చేసినాము అని చెప్పేదానికి మనకి ఇప్పుడు చూసామండి. అది నెక్స్ట్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాస్ ఇన్వైటెడ్ ప్రపోజల్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెడికేటెడ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. సో టెక్నికల్ టెక్స్టైల్స్ కూడా ఒక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ని తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. అది సో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ గురించి మనం చూసుకుంటే 1480 కోట్ల బడ్జెట్తో ఫిబ్రవరి 2020న మనకు దీనికి అప్రూవ్ అయిందనమాట. ఇట్ ఎయిమ్స్ టు పొజిషన్ ద కంట్రీ as a గ్లోబల్ లీడర్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్ అండ్ యూజ్ ఆఫ్ దీస్ టెక్స్టైల్స్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్. సో ఇట్ ఎయిమ్స్ ఎట్ మేకింగ్ డొమెస్టిక్ మార్కెట్ సైజ్ 40 బిలియన్ టు 50 బిలియన్ బై 2024. దీనికి 4 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే రీసెర్చ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడము, దీనికి 1000 కోట్లు. సో ఈ రీసెర్చ్ మొత్తము డిఫరెంట్ బయో, జియో, మెడికల్, స్పోర్ట్స్ అండ్ మొబైల్ టెక్స్టైల్స్ మీద మనకి ఉంటుంది. సో సెకండ్ కాంపోనెంట్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఫర్ ద ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇది ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్. థర్డ్ వచ్చి ఎక్స్పోర్ట్ ప్రమోషను, దీనికి 14,000 కోట్ల నుంచి 20,000 కోట్లు బడ్జెట్ పెట్టినారనమాట. ఫోర్త్ కాంపోనెంట్ వచ్చి ఇట్ ఫోకసెస్ ఆన్ ఎడ్యుకేషను, ట్రైనింగు అండ్ స్కిల్ డెవలప్మెంటు. అది సో ఈ మిషన్ వచ్చి మినిస్ట్రీ ఫర్ టెక్స్టైల్స్. సో డేటా గురించి మనం చూసుకుంటే ఈ టెక్స్టైల్స్ గురించి మనం చూసుకుంటే టెక్నికల్ డేటా ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఎట్ 16 బిలియన్ యునైటెడ్ స్టేట్స్ డాలర్ విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 6% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ అనమాట. గ్లోబల్ మొత్తం $250 ఉంటే US బిలియన్ డాలర్స్, ఇండియాలో 16% ఉందన్నమాట. సో ద పెనిట్రేషన్ లెవెల్ కూడా మనకి బాగుంది మన డొమెస్టిక్ కంట్రీస్లో. ఇన్ ఇండియా వేరీస్ బిట్వీన్ 5 to 10% యాజ్ అగైనెస్ట్ 30 to 70% ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్ అనమాట. అది సో అది ఫ్రెండ్స్, పిఏబిలో మనం దాదాపు ఒక 5 to 6 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ మన ఈ వీక్లో వచ్చినటువంటి చూసుకున్నాము. దాంట్లో ఉన్నత భారత్ అభియాను, ఈ మలేరియా రిపోర్టు, వీటి గురించి మనకి చాలా ఇంపార్టెంటు. సో వాటి గురించి మీరు ఒక ఆన్సర్ రాసే అంత స్టామినా కూడా ఇప్పుడు వచ్చుంటుంది. సో ఆ కోణంలోనే మనం చెప్తున్నాము. ఇంట్రడక్షను, బాడీ, ఎందుకు ఏం జరిగింది, ఏం చేయాలి, కన్క్లూజను అంటే వే ఫార్వర్డ్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్. సో ఇదే కాకుండా మనము ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రుల చరిత్ర బై బిఎస్ఎల్ హనుమంతరావు సిరీస్ కూడా స్టార్ట్ చేశాము. ఆ బుక్ చాలామందికి అర్థం కావట్లేదని చెప్పి మనకి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కావడం జరిగింది. చాలామంది ఆ బుక్స్ని పక్కన పెట్టేసి వేరే బుక్స్ టచ్ చేయడం కూడా జరిగింది. సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాము, అందరికి బాగా అర్థమయ్యేటట్టు, అందరికి హెల్ప్ అయ్యేటట్టు అని చెప్పి స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోయినాయి. మీరు కనుక కొత్త అయితే ఈ ఛానల్కి ఒకసారి లింక్స్ పెడతాము డిస్క్రిప్షన్లో, ప్లేలిస్ట్ చెక్ చేయండి, నోట్స్ కూడా రాసుకోండి. చాలా బాగుందని చాలామంది చెప్పున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, ప్రవీణ్ రెడ్డి కంటే.